హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10:30 పైన అవుతుందన్నమాట. సో మా అమ్మని నీరపచ్చలు చెయ్యి అనేసి నిన్న నుంచి తలకాయ తినేస్తా అంటే పాపం నిన్న బియ్యం నానేసింది. యాక్చువల్గా దానికి చాలా పెద్ద తలకాయ నొప్పి ప్రాసెస్ ఉంటుంది, అందుకే మా అమ్మ అంత ఈజీగా చేస్తానని కమిట్ అవ్వలేదన్నమాట. బట్ నేను ఉంటాను కదా, సో ఎట్లో కొట్లా చిన్నగా ఒప్పించుకొని చేయమని చెప్పినాను అనమాట. యాక్చువల్గా ఎందుకు అంత పట్టుబట్టి నేను చేయించుకుంటున్నానంటే ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ అయింది అనుకుంటా నేను తిని. చాలా బాగుంటాయి టేస్ట్. కొంచెం అత్తిరసాల ప్రాసెస్ ఉంటుంది కానీ ఫుల్ డిఫరెంట్ అనమాట. టేస్ట్ చాలా బాగుంటాయి. అండ్ మేబీ మొత్తం రెసిపీ అయిపోయిన తర్వాత మీకు మేబీ అర్థం అవ్వచ్చు మీ ఊర్లో ఏమంటారు వాటిని అనేసి. మేమైతే వాటిని నీరపచ్చలు లేదంటే నీరట్లు అంటారనమాట. సో మేబీ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అర్థం అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి ఈ వీడియోలో ఉన్న అప్డేట్ అంటే, యాక్చువల్గా మనం టీవీ యూనిట్ మేక్ ఓవర్ ఒకటి స్టార్ట్ చేసినాం కదా. సో అది ఏమైంది, ఎందుకు నేను పార్ట్ 2 పెట్టుకోకుండా మళ్ళీ డే ఇన్ మై లైఫ్ పెడుతున్నాను అనేసి మీకు డౌట్ రావచ్చు. సో దాని అప్డేట్ కూడా ఈ వీడియోలో ఉందన్నమాట. యాక్చువల్గా అది కొంచెం ఫ్లాప్ అయింది, ఫుల్లీ ఫ్లాప్ కాదు, కొంచెం ఫ్లాప్ అయిందనమాట. సో అసలు ఏమైంది అనేది నేను చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా లైక్ వాల్ షీట్స్ వేసుకుందాము అనుకునే వాళ్ళకి మేబీ ఇది యూజ్ అవ్వచ్చు ఈ ఇన్ఫర్మేషన్. సో మా అమ్మ అయితే నిన్న నైటే బియ్యం నానబెట్టేసింది అనమాట. ఇవి మేము 1.5 గ్లాస్ వరకు తీసుకున్నాం అనమాట. 1.5 గ్లాస్ అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 1/2 కిలో వరకు ఉండొచ్చు, 1/2 కిలో ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు అనమాట. ఇవి ఇట్లా నైటే నానబెట్టేసింది మా అమ్మ. కొంచెం మెత్తగా నానిపోవాలన్నమాట, ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇంకా వీటిని నీళ్ళు వచ్చేసి నీట్గా కడిగేసుకోవాలన్నమాట ఫస్టే. ఇప్పుడు కడగాలంటే ఇదంతా పిండి పిండి అయిపోతుంది అనమాట. సో అందుకనేసి ముందే నీట్గా కడిగేసి ఇట్లా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట. ఇంకా వీటిని ఇప్పుడు నీళ్ళన్నీ వంచేసి నీట్గా ఆరబెట్టుకోవాలి. సేమ్ మనం ఎట్లయితే అరిసెలకి చేసుకుంటాం కదా, అట్లనే పిండి రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే వీటిని క్లీన్ చేసేద్దాము అండ్ ఆరబెట్టేద్దాం కొంచెం సేపు ఫ్యాన్ కింద. అట్లా తేమ లేకోకుండా అయిపోవాలన్నమాట. దెన్ మనం పిండి పట్టేసుకోవచ్చు దీన్ని నీట్గా మిక్సీలో. ఒకవేళ గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా పట్టేసుకోవచ్చు. యాక్చువల్గా ఇఫ్ ఇన్ కేస్ నేను యూట్యూబ్ వీడియో చేయకపోయిందంటే ఇది మొత్తం మా అమ్మాయి చేసుకునేది. మేబీ చిన్న హెల్ప్ చేసేదాన్నేమో కానీ అట్లా ఏదో ఉడత సాయం లాగా. బట్ మా అమ్మకి యూట్యూబ్ వీడియోలో రావడం ఇష్టం లేదు కాబట్టి నేను చేస్తున్నాను అనమాట. మా అమ్మ చేసేటప్పుడు జస్ట్ నేను కుకింగ్ వరకే చూపిస్తూ ఉంటాను అనమాట. దట్స్ వై ఇంకా తను రాదు కాబట్టి నేనే చేస్తున్నా. అండ్ ఈ బియ్యం అయితే స్టోర్ బియ్యం తీసుకున్నాను అనమాట. నేను చెప్పడం మర్చిపోయినా కదా. సో స్టోర్ బియ్యం తీసుకుంటేనే బాగుంటాయి అనమాట. స్టోర్ బియ్యం అంటే ఏం చెప్పాలి, ఉప్పుడు బియ్యం అంటారు కదా. సో ఉప్పుడు బియ్యం తీసుకోవాలన్నమాట. సో ఇవైతే ఇప్పుడు క్లీన్ చేసుకుందాం మనం నీట్గా. సో మెత్తగా అయిపోతాయి అనమాట ఎక్కువ. ఒకవేళ మనం ఇట్లా ఒత్తితే జస్ట్ ఒకసారి ఆల్రెడీ ముందు కడుక్కుని ఉంటాం కాబట్టి అట్లా అనేసి ఇంకా నీళ్ళు వంపేయడమే. ఇట్లా ఒక క్లాత్ తీసుకున్నాను అనమాట. పాప మా నాన్న పంచలన్నీ ఇట్లే పోతుంటాయి గైస్, మెత్తగా ఉంటాయా. సో మా అమ్మ మెత్తగా ఉన్నాయనేసి ఇవే చింపుతూ ఉంటుంది అనమాట. నా టీషర్ట్లు నేను ఎంత పాత అయినా సరే ఇంకా వేసుకుంటా అని చెప్పి అవి అట్లే పెడతా అనమాట. ఇంకా దీన్ని ఫ్యాన్ వేసేసి ఒక 1/2 అవర్ మోస్ట్లీ ఆరబెట్టేస్తే సరిపోతుంది. పూర్తిగా ఆరిపోని అవసరం లేదు, కొంచెం సేమ్ మనం అత్తిరసాల పిండి ఎట్లా వేసుకుంటాం అంతే అనమాట ప్రాసెస్ అంత. సో ఇంకా దీన్ని పక్కన పెట్టేస్తే టీవీ యూనిట్ పరిస్థితి ఏందిరా అంటే, యాక్చువల్గా ఇవంతా నేను షీట్స్ వేసినప్పుడు ఇక్కడ మాత్రం తక్కువ ఉన్నాయి కదా, ఇక్కడ ఏవైతే డెకోర్ ఐటమ్స్ పెట్టినానో ఒక షెల్ఫ్ లాగా ఈ 3 పార్ట్స్కి, అప్పుడు నేను మళ్ళీ ఒక ఎక్స్ట్రా 4 షీట్స్ వరకు ఆర్డర్ చేసినాను అనమాట. ఆ 4 షీట్స్ ఆర్డర్ చేస్తే 2 షీట్స్ వరకు ఈ పార్ట్స్కే సరిపోయినాయి. ఈ పార్ట్స్కి సరిపోయిన తర్వాత ఇంకొక 2 షీట్స్ ఉన్నాయి ఆర్డర్ పెట్టినవి. బట్ ఏం రా అంటే ఆ పైన వేసేదానికి కొంచెం కష్టం అవుతుంది ఆ బాక్సులకి వాటన్నిటికీ. అండ్ అస్సలు ఓపిక లేదనమాట. ఇంకా అందుకే నేను పార్ట్ 2 కూడా చేయలేదు, ఏదో ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేద్దాంలే అనేసి. సో ఏమవుతుందంటే ఈ టీవీ బ్యాక్ ఇక్కడ చూస్తే మీరు అంతా మొత్తం షీట్ నీట్గా రాలేదనమాట, ఎయిర్ బబుల్స్ లాగా వచ్చేసి ఇట్లా అయిపోయింది. సో దీన్ని మళ్ళీ రిమూవ్ చేసి వేద్దాము అన్న థాట్లో ఉన్నాం. ఏమో మరి చూడాలి. అంటే నీట్గా వేస్తే నీట్గానే వస్తుంది. ఇక్కడ చూస్తే అసలు ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో అసలు. సో మనం వేయడంలో ఉంటుందన్నమాట. సో అక్కడ స్టార్టింగ్లో వేసినప్పుడు కొంచెం కష్టమైంది, పోయిందనమాట. అండ్ ఇవి కూడా నీట్గానే వచ్చినాయి. అది చాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చాలా ఇరిటేటింగ్గా ఉందన్నమాట వేయాలంటే. ఫస్ట్లో బాగానే సరదాగా ఉంది కానీ దాని తర్వాత అసలు
పిచ్చి ముదిరిపోతుంది అది వేయాలంట అంటే. బట్ లుక్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది గైస్. మీకు ఎట్లుందో కమెంట్ చేయండి. అండ్ అదే ఆ షీట్ ఏదైతే ఉందో కింద అది మాత్రం మొత్తం కంపు అయిపోయింది అనమాట. మొత్తం డిస్టర్బింగ్గా ఉంది అది అక్కడ. చూడాలి, దాన్ని ఏదో ఒకటి చేయాలి. సో ఇదే అనమాట టీవీ యూనిట్ అప్డేట్. అండ్ ఇక్కడ కింద డెకోర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేద్దామని అనుకున్నా కానీ మా నాన్న తీసేయలేదనమాట అవంతా. సో పెట్టు అని అన్నారు. లైక్ ఇవంతా పడేద్దామంటే పడేద్దాం కాదు, యాక్చువల్గా ఈ లుక్కి ఆ ట్రెడిషనల్వి అవంతా సెట్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడ ఏవైతే ఈ ఏనుగులు, ఆ వెంకటేశ్వర స్వామి అవన్నీ పెట్టినాము. సో ఇంకా కొన్ని బట్ ఏమో ఉన్నీలే ఎందుకు పక్కన పెట్టేయడం అనేస్తే అక్కడ పెట్టినాను. యాక్చువల్గా నాకు వీటిలో ఎక్కువ నచ్చందంటే ఇవి అనమాట. ఈ ప్యారెట్స్ ఇవి ఎందుకు తీసుకున్నానో తెలియదు నేను. అవి ఎప్పుడు తీసుకున్నామంటే యాక్చువల్గా గుర్తులేదు నాకు, ఎక్కడో తీసుకున్నాము. అప్పుడు నచ్చి తీసేసుకున్నాము కానీ టూ తీసుకున్నాము, ఇదొకటి అదొకటి. బట్ అవేమో ఇప్పుడు సరిగ్గా సెట్ అవ్వట్లేదు అనమాట. ఇంకా డెకోర్ ఐటమ్స్ తీసుకోవాలి, అదే పనిగా తీసుకోవాలంటే అవ్వదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకుంటే గుర్తుంటాయి. సో అది అనమాట టీవీ యూనిట్ అప్డేట్. అండ్ ఇది ఎట్లా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. యాక్చువల్గా నా ఐడియానే అనమాట ఇది. పైన వుడ్ కనపడుతుంది కదా, అట్లుండి నింది ముందు. అండ్ ఆ ఎడ్జెస్కి మంచిగా లేదు అనేసి ఇట్లా షీట్ ప్లాన్ చేసినాను అనమాట నేను. దాన్ని కూడా కవర్ చేసేస్తాను షీట్తో, బట్ టైం పడుతుంది, రోజు కొంచెం వేయాలన్నమాట. ఇప్పుడున్న 2 షీట్స్ కూడా సరిపోవు దానికి యాక్చువల్గా. బట్ చూడాలి ఏమవుతుందో, నెక్స్ట్ ఏమైంది అనేసి అప్డేట్ ఇస్తాను నేను. కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది చూస్తా అంటే, అంత ప్లెజెంట్గా లేదనమాట. అవంతా సెట్ అవ్వట్లేదు, ఏదో ఒకటి చేంజ్ చేయాలా. అండ్ ఇవన్నీ నేను సాధించిన మెడల్స్ అనమాట. ఇవన్నీ మన కళాకృత్యానికి ఇవంతా. ఇవి దేనికి ఏంటి అనేసి నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. నాకు కొన్ని ఎన్సీసీవి, కరాటీవి ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. నా కాలేజ్లోవి కొన్ని, ఇంకా కొన్ని ఎక్కడో పోయినాయి, ఉన్నవి ఇవే ఇంకా పోతాయి అనేసి ఇట్లా ప్లాన్ చేసినాను అనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే మా వాచ్ది అనమాట. మేము ఈ ఇంట్లో కొత్తగా జాయిన్ అయినప్పుడు ఈ వాచ్ తీసుకుంటే ఆ వాచ్ పాడైపోయింది. అందుకనేసి ఆ గ్లాస్ తీసేసి దానికి అట్లా పెయింట్ చేసి, ఇదంతా కూడా నేనే పెయింట్ చేసిన అనమాట. ఇదంతా పెయింట్ చేసి నీట్గా ఇట్లా పెట్టేసినాను. సో అదే అనమాట టీవీ యూనిట్ గురించి అప్డేట్. ఇంకా బ్యాక్ టు కుకింగ్ ప్రాసెస్. ఇప్పుడు కొంచెం కొబ్బరి అయితే అవసరం అనమాట మనకి. యాక్చువల్గా పచ్చి కొబ్బరి తురిమి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తురుముకుందాము. యాక్చువల్గా నిన్న ఏమైందంటే మా ఊర్లో నిన్న ఒక కోతుల దందా నడిచింది అనమాట. మొత్తం చెట్లలో ఉన్న టెంకాయలన్నీ ధ్వంసం చేసేసినాయి అనమాట. సో కొన్ని పచ్చివి చిన్నవి లేత ఉన్నవి వాటర్ తాగేసి దాంట్లో లేత కొబ్బరి ఉంటే తినేసినాం అనమాట. సో అవి ఎట్లా మాకే యూజ్ అయినాయి అనుకోవాలి, కానీ కొంచెం పెద్దగా అయినట్టే వాటర్ ఎక్కువ అయ్యేటివి. పోనీలే ఇంకా అవైనా తిన్నాయి అనుకోవాలి. తినలేదు పాపము, అంటే గట్టిగా ఉంటుంది కదా దాని షెల్, కొబ్బరికాయ పైన లోపల టెంక. సో పాపం తినలేకపోయినాయి, ఊరికే పీకేసి కింద పడేసినాయి అంతే అనమాట. యాక్చువల్గా అవి అప్పుడప్పుడు మా ఊరికి ఏదో టూరిజంకి వచ్చినట్లు వచ్చిపోతూ ఉంటాయి. అట్లా నిన్న వచ్చినాయి. మొత్తం మా చెట్లే కదా, అందరి చెట్లలో కాయలన్నీ ధ్వంసం చేసి పెట్టినాయి అనమాట. ఇక్కడ బియ్యం ఆరేసినాం కదా, సో అవైతే ఆరిపోయినాయి. ఇంకా మా అమ్మ మిక్సీకి పట్టేస్తుంది అనమాట. చాలా మెత్తగా బరక అస్సలు లేకోకుండా మెత్తగా పట్టుకోవాలి మనం మిక్సీకి పిండి కూడా. అండ్ దాని తర్వాత మళ్ళీ జల్లెడు కూడా పట్టుకోవాలన్నమాట. బరక ఎట్లాంటిది ఉండకూడదు. బరక ఉంటే ఏమవుతుందంటే పాగు రాదనమాట. సో సేమ్ నాకు తెలిసింది ఏంటంటే ఈరోజు మా అమ్మ చేసిన తర్వాత, అంటే ముందు జస్ట్ తినేదాన్ని, నాకు ప్రాసెస్ తెలియదు కదా. సో ఈరోజు మా అమ్మ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే సేమ్ మనం అత్తరాసలు పిండి వేసుకుంటాం కదా, ఆ అత్తరాసలు పిండిలాగే ప్రాసెస్ అనమాట. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రాసెస్ అంతా అత్తరాసలు ప్రాసెసే. ఇట్లా సరిగ్గా నేను వీడియో చేద్దాము అనుకునే టైంకి కరెంట్ పోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే బెల్లం పాకం పట్టుకోవాలి. సో మేమైతే 1/2 కిలో రైస్కి 1/2 కిలో బెల్లం తీసుకున్నాము. ఆ మాత్రం సరిపోతుంది. ఈక్వల్ క్వాంటిటీలో, లైక్ రైస్ అండ్ బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి స్వీట్నెస్ సరిపోతుంది.
ఇప్పుడు మనం పట్టుకున్న పాకంలోకి ఆ రైస్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది కొంచెం కొంచెంగా వేసుకుంటే మొత్తం కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. సో మేము ఉండేది ముగ్గురమే కాబట్టి ఇంకా ముగ్గురికి అన్ని నీరట్లు అయిపోవు. సో అందుకనేసి కొంచెం పిండి తీసేసి పక్కన పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. ఇంకా దాన్ని స్టోర్ చేసుకుంటే మనకు కావాలంటే అతిరాసాలు చేసుకోవచ్చు. మళ్ళీ నీరట్లే తినాలనిపిస్తే మళ్ళీ మనం ఒక 2-3 రోజులకి వారానికి కూడా వేసుకొని తినచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అదేం చెడిపోదు. ఈ పిండిలో కొన్ని వాటర్ వేసుకొని సేమ్ మనము దోశ పిండి ఎట్లా కలుపుకుంటాం దోశలు వేసుకోవడానికి అట్లా సేమ్ దోశ బ్యాటర్ లాగా కలుపుకుంటాం అనమాట. కలుపుకొని దీన్ని అట్లా వదిలేయాలి. ఎంత నానితే అంత బాగుంటుంది అనమాట. మరీ ఫర్మెంటేషన్ అవ్వాల్సినంత అవసరం లేదు కానీ బట్ కొంచెం సేపు నానాలి. ఒక మినిమం 5-6 అవర్స్ లేదా 7 అవర్స్ అట్లా నానాలన్నమాట. సో అంటే ఇంకా మీరు ఒకవేళ ముందు రోజు నైట్ కలిపేసి ఒక రోజు నైట్ అంతా పెట్టేస్తే సరిపోతుంది. సో ఇంకా మేము 4 అవర్స్కి అట్లా వేసేసుకుందాము అనుకున్నాం కాబట్టి కొబ్బరి ముందే కలిపేసి దాన్ని అట్లా వదిలేసినాం అనమాట. ఒక మధ్యాహ్నం 12:30-1 గంటకి ఆ టైంలో కలిపినాము. ఇంకా టైం చాలానే మేము 7-8 వరకు వెయిట్ చేసినాం అనమాట అది అట్లా నానడానికి. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ నైట్ 8 o'clock అయిందనమాట. సో అప్పుడు ఆఫ్టర్నూన్ నానబెడితే 4-5 అవర్స్ నానిన తర్వాత ఇప్పుడు మేము వాటిని నీరపచ్చల్లాగా వేసుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా నాకు బయటవే చాలా హెడ్ఏక్ ఉంది. సో అందుకనేసి పోనీ కూడా చాలా లూజ్ చేసిన అండ్ ఫేస్ వాష్ కూడా వేసుకోలేదన్నమాట అసలు. మేబీ చేసుకుంటే ఫ్రెష్గా ఉండిండేమో కానీ ఓపిక లేదు అసలు. అండ్ ఇప్పుడైతే వేసేసుకొని తినేద్దాం. దానికి మాత్రం చాలా ఎక్సైటెడ్ అనమాట. దీనికోసమే కదా పొద్దు నుంచి కష్టపడి ఇంత పెద్ద లాంగ్ ప్రాసెస్, అంటే పొద్దున కాదు నిన్న నుంచి కష్టపడి వేసినాం అనమాట దీన్ని. సో ఇప్పుడు చేసుకొని ప్రశాంతంగా తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి కొంచెం ఆయిల్ అయినా పెట్టుకోవాలి. ఇంక ఇట్లా గుంత పెనం ఒకటి తీసుకొని ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాము. దాని తర్వాత సేమ్ మనం ఎట్లయితే ప్యాన్ కేక్స్ వేసుకుంటాం కదా సో అట్లా ప్యాన్ కేక్స్ టైప్లో వేసేసుకోవడమే అనమాట. మనం గెంటె పెట్టి తిప్పాల్సిన అవసరం లేదు, ఏం లేదు. బ్యాటర్ అట్లా వేసేస్తే చాలా అదే రౌండ్ షేప్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లా గుంత పెనమే కావాలి. నార్మల్ మనం దోశ పెనం ఏదైతే వేసుకుంటామో దాంట్లో కూడా వేసుకోవచ్చు కానీ పిండి అది ఫర్మెంట్ అయ్యి లేదు కదా సో ఎట్లంటే అట్లా వెళ్ళిపోతుంది అనమాట. వాటరీగా ఉంటుంది కాబట్టి. సో కొంచెం ఆయిల్ కూడా పడుతుంది దీనికి, ఒక 2-3 స్పూన్స్. దాని తర్వాత కొన్ని అతిరాసాలు కూడా వేసుకున్నాము. ఎన్ని చాలా కూడా లేవు, ఒక 7-8 ఉన్నట్లు ఉన్నాయి అంతే అనమాట. ఎక్స్ట్రా చేసుకోలేదు కావాలనేసి. ఎందుకంటే అవి కొంచెం క్రంచీగా వేడిగా ఉంటే అప్పుడే పలపలా తింటా ఉంటే బాగుంటుంది. అది మెత్తగా అయిపోతే ఎందుకో నాకు నచ్చవన్నమాట. అవి కరకరలాడుతూ ఉంటేనే నచ్చుతాయి నాకైతే అతిరాసాలు. చిన్నప్పుడైతే చాలా ఎక్కువ తిన్నాను కానీ ఇప్పుడు అస్సలు తినాలంటే ఇంట్రెస్టే రావట్లేదు వీటిపైన, ఎందుకో ఏమో నాకైతే. సో దట్స్ ఇట్ గైస్. ఇప్పుడైతే చేసుకొని తిన్నాం అనమాట. నేను కూడా ఒక్కటే తిన్నా, ఎక్కువ కూడా తినలేదు. ఎందుకో ఎక్కువ హెడ్ఏక్ వచ్చేసి బాగాలేదన్నమాట. కొంచెం వర్క్ ఉంది, అది అయిపోయిన తర్వాత పడుకోవాలి. ఎడిటింగ్, థంబ్నెయిల్ ఇవంతా చేయాలన్నమాట. రేపు యాక్చువల్గా వీడియో పోస్ట్ చేయాలి. యాక్చువల్గా వీడియో పోస్ట్ చేయాలంటే ఎంత వర్క్ ఉంటాయి తెలుసా. లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నేను కూడా అనుకుంటా ఉన్నా కానీ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాతే అర్థమైంది. ఇవన్నీ మేబీ యూట్యూబ్ జర్నీలో పోస్ట్ చేస్తాను. లైక్ నాకు వర్కే ఎక్కువ అవుతుంది అనమాట. దాని తర్వాత వీడియో షూట్ చేసుకోవాలి, థంబ్నెయిల్ చేసుకోవాలి, మళ్ళీ వీడియో అప్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ మాకు విలేజ్లో ఇంటర్నెట్ ఇష్యూ ఒకటి ఉంటుంది అనమాట. అండ్ దట్టు లైక్ నేనే ఎడిటింగ్ అన్నీ చేసుకోవాల్సిందే. సో కర్మ క్రియ అన్నీ నేనే కాబట్టి మొత్తం నేనే చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఈజీగా అయిపోదు. మళ్ళీ దానికి ట్యాగ్స్ అంట, డిస్క్రిప్షన్ అంట, ఇంకా చాలా ఉంటుందన్నమాట దానికి తతాయింతు.
సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంక ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి రేపటికి పోస్ట్ చేసేయాలి నేను. ఇఫ్ యూ డింట్ లైక్ అవర్ వీడియో ఎడ్ ప్లీజ్ డూ లైక్ గైస్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందరకు వస్తాను. అండ్ లైక్ చేస్తే కొంచెం నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇఫ్ యూ లైక్ మై ఛానల్. అండ్ బై లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.